క్రీస్తుని తీసుకొచ్చే వాతావరణము. ఎప్పుడైతే క్రీస్తు ఇంట్లోకి వచ్చాడో అప్పుడు మారు మనసు ఇంట్లోకి వస్తుంది. మారు మనసు నీ ఒంట్లోకి వస్తుంది. అప్పుడు పాప క్షమాపణ కింద నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు మనకు కావాల్సిన సంగతులు అయ్యాయి. సెలబ్రేట్ చేసుకోవడం కాదండి. ఎందుకు మనం ఇక్కడ భూమి మీద ఉన్నామంటే ఇది సెలబ్రేట్ చేసుకునే సమయం కానీ మన మనసులో మార్చుకునే సమయం, మన ఆలోచనలు మార్చుకునే సమయం, మన పద్ధతులు మార్చుకునే సమయం, దేవుడి యొక్క చిత్తములో నడిచే సమయం. ఈ సమయం విలువైనది. ఇది ధన్యకరమైన సమయం అయి ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతి కాలానికి వాక్యాన్ని పంపిస్తాడు, ఆ తర్వాత తీర్పుని పంపిస్తాడు. ఎందుకంటే బైబిల్ అంటా ఉన్నది ఆయన హెచ్చరిక లేకుండా తీర్పు తీర్చడు. ముందు వాక్యము అంటే హెచ్చరిక, ఆ తర్వాత తీర్పు. ఇప్పుడు మన దగ్గరికి వాక్యం వచ్చింది, ఆ తర్వాత తీర్పు. ముందు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ఆ తర్వాత తీర్పు. ఇప్పుడు క్రీస్తు రానయ్య ఉన్నాడు, ఆ తర్వాత తీర్పు. అప్పుడు రెండో రాకడ సంతోషం ఒక పక్క నుంచి, రెండో పక్కన జాగ్రత్త ఉండాలి, రెండో పక్కన భయం ఉండాలి, రెండో పక్కన విశ్వాసం ఉండాలి, రెండో పక్కన ప్రార్థన ఉండాలి, రెండో పక్కన సరిచేపట్టు ఉండాలి, రెండో పక్కన మార్మస్ ఉండాలి, రెండో పక్కన బయలుపాటు ఉండాలి, రెండో పక్కన సిద్ధపాటు ఉండాలి.